చేసిన పని చేయాలంటే భలే విసుగొస్తుంది గదా! అయినా తప్పదనమాట మన లేడీస్‌కి. శ్రావణం వస్తుంది కదా! ఆషాఢం పోయి శ్రావణం వచ్చే మనమే డామ్ డామ్ అయిపోతాం అన్నట్టుగా, శ్రావణం వచ్చే ముందే మనం ఇలా హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాము. ప్రతి వారం వారం కబోర్డ్స్ ఎన్ని సార్లు క్లీన్ చేసినా పిల్లలైతే ఇలా లాగుతూ ఉంటారనమాట. చూడండి ఎలా కుప్పలుగా పడున్నాయో బట్టలన్నీను. నేనింకా బాక్సులు గూడా కొన్నాననమాట పిల్లల బట్టల కోసము. అయినా సరే అవి నీట్‌గా ఉండవు. ఎప్పటికప్పుడు లాగేసి పడేస్తూ ఉంటారు. 10 రోజులకొకసారి అలా క్లీన్ చేస్తూ ఉంటాను. ముందుగా అయితే నేను కబోర్డ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. మా కబోర్డ్ పిల్లలది, నాది కలిపి ఒక కబోర్డ్ ఉంటే, ఆ కబోర్డ్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ముందెలా ఉందో, ఇప్పుడెలా ఉందో చూస్తున్నారు గదా! మొత్తం సర్దేశాననమాట. ముందుగా నా 2 షెల్ఫ్‌లు సర్దేశాను. తర్వాత పిల్లల షెల్ఫ్‌లో అయితే మొత్తం బట్టలన్నీ లాగేసి చాప మీదయితే వేసేసుకున్నాను. తరువాత అన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఇలా అన్నీ మడతలు పెట్టి అవసరమైనవైతే ఉంచాను. అవసరం లేనివైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను. పిల్లలకి హాలిడేస్ కదా! చక్కగా ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ కుదరలేదు. ఇంకెప్పటికో మధ్యాహ్నం అయితే ఇలా స్టార్ట్ చేశాననమాట. మొత్తానికి ఒక రోజులో ఆ ఒక్క కబోర్డ్ మాత్రమే క్లీన్ చేయగలిగాను. మనం అనుకుంటాం గానీ మడత పెట్టి పెట్టడమే కానీ చాలా టైం తీసుకుందనమాట అదంతా క్లీన్ అవ్వడానికి. బాయ్.